హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ. పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా థియేటర్ల కేటాయింపు విషయంలో నార్త్ ఇండియాలో ప్రభాస్కు అన్యాయం జరిగిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని మల్టీప్లెక్స్లు షారూఖ్ ఖాన్ సినిమా డంకీకి ఎక్కువ థియేటర్లు ఇచ్చి సలార్కు చాలా తక్కువ ఇచ్చారని ఫ్యాన్స్ మండిపడ్డారు. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ సినిమా విడుదలైంది అంటే దేశంలో ఏ థియేటర్లో విడుదల కాకపోయినా ముంబైలోని ఒక్క థియేటర్లో మాత్రం ఖచ్చితంగా విడుదల కావాల్సిందే. అదే ముంబైలోని అతిపెద్ద సింగిల్ స్క్రీన్ థియేటర్ మరాఠా మందిర్. షారూఖ్ ఖాన్ ఎవర్ గ్రీన్ హిట్ మూవీ దిల్వాలే దుల్హనియే లే జాయేంగే గత 29 ఏళ్లుగా ఈ థియేటర్లో నడుస్తూనే ఉంది. ప్రతిరోజు మార్నింగ్ షో ఈ సినిమా షో పడుతుంది. మిగిలిన 3 షోలు కొత్త సినిమాలకు కేటాయిస్తారు. ఈ నెల 21న విడుదలైన షారూఖ్ ఖాన్ సినిమా డంకీకి కూడా ఈ థియేటర్లో విడుదలైంది. 3 షోలు డంకీకి వేశారు. అయితే డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా సలార్ విడుదలైంది. ఈ సినిమాకు నార్త్ ఇండియాలో సరిగ్గా థియేటర్లు కేటాయించలేదని ప్రభాస్ అభిమానులు నిరుత్సాహపడ్డారు. దీనికి కారణం షారూఖ్ ఖాన్ డంకీ సినిమా అని మండిపడ్డారు. ఐనాక్స్, పీవీఆర్, మిరాజ్ లాంటి మల్టీప్లెక్స్ చైన్స్ కూడా డంకీ కోసం సలార్కు ఎక్కువ షోలు కేటాయించలేదని వార్తలు వచ్చాయి. నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలిమ్స్ రంగంలోకి దిగడంతో వీళ్ళంతా దారికొచ్చి డంకీకి సగం, సలార్కు సగం థియేటర్లు కేటాయింపు చేశారని తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో షారూఖ్ ఖాన్ సొంత థియేటర్ లాంటి మరాఠా మందిర్లో సలార్ కోసం డంకీ తీసేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మరాఠా థియేటర్ చరిత్రలో షారూఖ్ ఖాన్ సినిమా విడుదలైన సమయంలో వేరే సినిమాకు పూర్తిగా 3 షోలు కేటాయించడం ఇదే తొలిసారట. దిల్వాలే దుల్హనియే లే జాయేంగే మినహా డంకీకి కేటాయించిన 3 షోలు సలార్కి ఇచ్చేసింది మరాఠా మందిర్ యాజమాన్యం. నిన్న మార్నింగ్ షో దిల్వాలే దుల్హనియే లే జాయేంగే వేయగా మిగిలిన 3 షోలు సలార్ వేశారు. డంకీకి ఒక్క షో కూడా కేటాయించలేదు. మరోవైపు సలార్పై దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. దిల్వాలే దుల్హనియే లే జాయేంగే సినిమాకు 40 టికెట్లు తెగితే సలార్కు 15 టికెట్లే తెగాయని సోషల్ మీడియాలో కమెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే నిన్న సలార్ సినిమా విడుదల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మళ్ళీ కలకల్లాడాయి. ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ప్రభాస్ అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. తొలి రోజు కోసం అన్ని షోలు ముందుగానే బుక్ అయిపోయాయి. నైజాంలో అర్ధరాత్రి 1 గంట నుంచే షోలు మొదలయ్యాయి. హైదరాబాద్లో 12 థియేటర్లో అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోలు వేశారు. ఇక తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాల నుంచి నైజాం వ్యాప్తంగా షోలు ప్రారంభమయ్యాయి. ఏపీలోనూ అర్ధరాత్రి దాటిన తర్వాత అక్కడక్కడ బెనిఫిట్ షోలు వేశారు. సలార్కు వచ్చిన ఈ స్పందనతో తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్ రికార్డు స్థాయిలో ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా గత 30 ఏళ్ల చరిత్రని ప్రభాస్ ఒక్క సినిమాతో చెరిపి కొత్త రికార్డు సృష్టించాడు. ఒకవైపు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ 10 ఏళ్ల ఆకలి ఇప్పుడు తీరిందని ఖుషి అవుతున్నారు.